గత కొంతకాలం నుంచి బలహీనపడుతున్న రూపాయి మార్కం విలువ ఎట్టకేలకు ఇవాళ కోలుకుంది. ఇరాన్తో చర్చలకు సంబంధించి ట్రంప్ ప్రకటన చేయటం రూపాయి సెంటిమెంట్ను బలపరిచింది. దీంతో 94 మార్క్ వైపు దూసుకుపోయి ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరిన రూపాయి ఎట్టకేలకి ఇవాళ 34 పైసలు కోలుకుంది. ప్రస్తుతం డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 93.64గా ఉంది. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధర పైకి వెళ్తుండటంతో పలు దేశాల కరెన్సీ మార్కం విలువలు ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర ఇవాళ మళ్లీ సెంచరీ క్రాస్ చేసింది. చమురును భారత్ అధికంగా దిగుమతి చేసుకుంటుండటంతో రూపాయిపై ఒత్తిడి కొనసాగుతోంది. అయితే నిన్న క్రూడ్ ఆయిల్ ధర భారీగా పతనం కావటం రూపాయికి బూస్టింగ్ నిచ్చింది. మరోవైపు రూపాయి బలోపేతంపై ఆర్బీఐ రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్బీఐ సాధారణంగా రూపాయి విలువలో వచ్చే విపరీతమైన ఒడిదుడుకులను అదుపు చేయడానికి పలు సాధనాలను ఉపయోగిస్తుంది. ఫారెక్స్ మార్కెట్లో జోక్యం చేసుకుని రూపాయి పతనాన్ని అడ్డుకోవటానికి ఆర్బీఐ నేరుగా డాలర్లను విక్రయిస్తుంది. అయితే ఇది దేశ విదేశీ మారక నిల్వలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అలాగే నాన్ డెలివరబుల్ ఫార్వర్డ్స్ ఎన్డీఎఫ్ మార్కెట్లలో చురుగ్గా పాల్గొంటూ కరెన్సీ నిల్వలు వెంటనే తగ్గకుండా ఆర్బీఐ జాగ్రత్త పడనుంది. ఇక ద్రవ్య పరపతి విధానంలో తీసుకోబోయే నిర్ణయాలు ఆర్బీఐకి సవాల్గా మారనున్నాయి. రూపాయి బలహీనపడితే దిగుమతుల ధరలు పెరిగి దేశీయంగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దీనివల్ల వడ్డీ రేట్లను తగ్గించే విషయంలో ఆర్బీఐ ఆచితూచి అడుగు వేయాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.